వాటర్ కమ్ లైట్ ఉంది కదా. उधर ఇది టెకోమీటర్ అండి. టెకోమీటర్ ఆర్పిఎం కొలుస్తుంది. ఆర్పిఎం అరేంజ్ చూపిస్తున్నానా? ఇది అనోమీటర్ సార్. అనోమీటర్ ఇది గాలి స్పీడ్ చెప్తుంది, గాలి వేగాన్ని చెప్తుంది అన్నమాట. ఎంత స్పీడ్తో గాలి ఆ ఫ్యాన్ టచ్ చేసి చెప్తుంది అన్నమాట. అనోమీటర్ అంట. అనోమీటర్ దానికి టెకామీటర్ ఆర్పిఎం తెలుస్తుంది, ఎన్ని రివల్యూషన్ తిరుగుతుంది టెకామీటర్. ఆ వెనక పక్క డైనమో ఉంటుంది సార్. డైనమో బ్యాక్ సైడ్ డైనమో ఉంటుంది. మనకు ఎంత విండ్ వెలాసిటీతో దాని బయటకు డైనమో మీద వచ్చిందన్నమాట. ఎంత ఆర్పిఎంతో ఎంత విండ్ వెలాసిటీతో ఈ డైనమో ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ సార్. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మామూలుగా హారిజాంటల్, మన పెద్ద పెద్ద టర్బైన్స్ రోడ్డు మీద చూస్తుంటాము కొండల మీద. ఇది హారిజాంటల్ టర్బైన్. ఇది మోడల్. ఇది కూడా హారిజాంటల్ టర్బైన్. ఇది వర్టికల్ టర్బైన్. ఇది కాల్డ్ వర్టికల్ టర్బైన్. ఇవన్నీ మన మైక్రో టర్బైన్స్ అనమాట, వెహికల్స్ చేస్తున్నాము. ఇది వచ్చి ఇంటిగ్రేట్ టర్బైన్. వర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది, రెండు కలిపి ఉంటాయి ఇందులో. వర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ టర్బైన్. ఈ రకరకాల టర్బైన్స్ ఇది లేటెస్ట్గా ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఆర్కిమిడిస్ టర్బైన్ అంటారు. అది చాలా వేగంగా తిరుగుతుంది ఆర్కిమిడిస్ టర్బైన్. ఇది ఆర్కిమిడిస్ టర్బైన్, ఇది లేటెస్ట్ ఇన్వెన్షన్. ఇవన్నీ రకరకాల మోడల్స్ మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం. హారిజాంటల్లోనే డబల్ ఫ్యాన్ టైప్. ఇది దీనికి వచ్చి ఫ్లైవీల్ యాడ్ చేసాం టార్క్ కోసం. ఈ డిఫరెంట్ షేప్స్లో మనం మైక్రో టర్బైన్స్ తయారు చేస్తుంటాం అనమాట. ఎన్ని డిఫరెంట్ షేప్స్లో మనం చేస్తున్న మైక్రో టర్బైన్స్. ఇది ఒకసారి పట్టుకుంటాం. ఇదొకటి చూడండి. ఇది చిన్న మైక్రో టర్బైన్. ఇది డైనమో కమ్ టర్బైన్ సార్. ఇది యాక్చువల్లీ 2 వీలర్స్ డిజైన్ చేస్తాం. 2 వీలర్స్కి డిజైన్ చేస్తాం. ఇది దాదాపుగా ఒక 250 వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ 250 వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఒక శాంపుల్ విండ్ టర్బైన్ శాంపుల్ చేశాము. కదిలి ఇదంతా కూడా మనం డైనమోస్ చేస్తున్న డిఫరెంట్ ప్రయోగాలు సార్. అవన్నీ రకరకాల కేబుల్స్, అలాగే మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. డిఫరెంట్ న్యూడర్ మ్యాగ్నెట్స్ అని,
ఇన్ని రకాల మ్యాగ్నెట్స్, నియోడియం మ్యాగ్నెట్స్. నియోడియం మ్యాగ్నెట్స్ చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. నియోడియం మ్యాగ్నెట్స్ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. అబ్బోట్ సబ్మోటర్ ఆ మ్యాగ్నెట్లకి ఈ మ్యాగ్నెట్లకి డిఫరెన్స్ ఏంటండి? లో పవర్స్ అనేది అది స్పెషల్లీ మేడ్ లీడర్ మ్యాగ్నెట్స్. అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ హై పవర్ మ్యాగ్నెట్ మాత్రమే దగ్గర ఎవరు 700 మీటర్స్ కింద నుంచి తీసుకురావాలని అంటున్నారు. అది నిజమేనది? అంటే హై పవర్ ఉంటుంది. హై పవర్ చాలా. ఇప్పుడు ఇవి కూడా దాదాపు ఒక 6 inches నుంచి టప్ లాగా. ఇది హబ్ మోటార్స్ అలా వెహికల్. దాంట్లో ఈ మ్యాగ్నెట్స్ ఇక్కడ ఉంటాయి, ఈ రోటర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇది ఇట్లా అది ఈ నియోడియం మ్యాగ్నెట్స్ హై పవర్. ఈ మ్యాగ్నెట్స్ కాయిల్ దీని ద్వారా ఎప్పుడైతే పవర్ అవుతుందో మోటార్గా తిరుగుతుంది అనమాట. ఆ రోటర్ తిరుగుతుంది మ్యాగ్నెట్. దాని కెపాసిటీస్ ఈ యొక్క కాపర్ కాయిల్ని బట్టి చూసారా. కాపర్ కాయిల్స్ రకరకాల గేజ్ ఉంటుంది అనమాట. ఏ గేజ్ వాడితే ఎంత పవర్ వస్తుందని క్యాల్కులేట్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ అవే ఈ కాయిల్స్, డిఫరెంట్ కాయిల్స్, డిఫరెంట్ మ్యాగ్నెట్స్. ఇవి యాక్చువల్గా పవర్ బూస్టర్స్. అవి ఇక్కడ పవర్ బూస్టర్స్ ఇవన్నీ. అంటే తక్కువ వోల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ వోల్ట్స్గా అది బూస్ట్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ బూస్టర్స్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 volts వచ్చింది అనుకోండి, 12 volts వస్తే కానీ బ్యాటరీ ఛార్జ్ కాదు. ఇది 40 volts దాకా బూస్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే 40 volts దాకా. మనం బ్యాటరీకి మన ప్రొడక్షన్ పాయింట్ మధ్యలో పెడితే లోపల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. అది చేస్తే తక్కువ వోల్టేజ్ వచ్చినా కూడా ఆ వోల్టేజ్ని బూస్ట్ చేసి మోటార్కి కావాల్సినంత పవర్ని పంపిస్తాయి, బ్యాటరీకి కావాల్సినంత పవర్ని పంపిస్తాయి అన్నమాట. దీంట్లో ఉన్న ఈ కెపాసిటీ అంటాం. ఈ కెపాసిటీ ఏంటంటే చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతాయి, చాలా స్పీడ్గా పవర్ని అందిస్తాయి. ఇది కంప్లీట్గా కోర్స్ మనకు ఇతర దేశాలు తెప్పించాము. ఇవి చాలా స్పీడ్గా, అంటే ఇది ఒక 16 volts బ్యాటరీ అండి. ఇది 16 volts బ్యాటరీ ఛార్జ్ అంటే కనీసం 4 గంటలు పడుతుంది. ఇది 4 నిమిషాలు ఛార్జ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైము 10 minutesలో డంప్ చేస్తుంది పవర్ని. హై ఆంపరేజ్ వస్తుంది. అప్పుడు మధ్యలో ఆగిపోయినటువంటి బండి కూడా తొందరగా ఫాస్ట్గా పికప్ చేస్తుంది. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీ. ఈవెన్ లో వోల్టేజ్ లో కూడా ఛార్జ్ అవుతుంది. ఇది బ్యాటరీ లాగా ఒక వోల్టేజ్ పర్టికులర్ వోల్టేజ్ అవసరం లేదు. 13 volts ఉంటే కానీ ఛార్జ్ అవుతుంది. దీనికి 10 volts, 5 volts ఛార్జ్ అవుతుంది. 2 volts, 1 volt ఉన్నా ఛార్జ్ అవుతుంది. అలా అంటే ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా మన విధానంలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ వాడి ఒక ఆప్టిమైజేషన్ చేసి ఒక అవుట్పుట్ తీసుకోవడం ప్రయత్నం. తర్వాత ఇక్కడ కాన్సెప్ట్కి వచ్చేసి సార్, ఇది యాక్చువల్గా మన 4-wheeler టర్బైను, విండ్. ఈ విండ్ ఫోర్స్గా దీన్ని థ్రస్ట్ అంటాం, విండ్ థ్రస్ట్ అంటాం. ఈ విండ్ థ్రస్ట్లో మీరు వినే ఉంటారు. ఈ మీద అహ్మదా ఫ్లైట్ కూలిపోయినప్పుడు థ్రస్ట్ పోయింది అని అతను అనౌన్స్ చేశాడు. అంటే థ్రస్ట్ ఉంటే కానీ విమానం గాలి లగ్గిపోయి కావాలి. థ్రస్ట్ ఫ్యాన్ పనిచేయడం మానేస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గాలికే ఈ టర్బైన్ తిరుగుతుంది. ఈ టర్బైను ఈ డైనమోని పనిచేస్తుంది. ఈ డైనమోలో మనకు 12 volts డైనమో, 24 volts, 48 volts డైనమోస్ మనం పెట్టుకోవచ్చు. దీంతో 1 kilowatt 3 kilowatt లాగా ఈజీగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. యాక్చువల్గా మోటార్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. వాస్తవంగా ఎలక్ట్రిక్ వెహికల్లో ఈ బ్యాటరీ సహాయంతో ఈ మోటార్ పనిచేస్తుంది. కానీ మనకు టర్బైన్లో పవర్ వచ్చినప్పుడు తాత్కాలికంగా దీన్ని డిస్కనెక్ట్ చేసి ఈ పవర్తోనే మోటార్ తిరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే టర్బైన్ పనిచేయదో అప్పుడు ఈ బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ విండ్ వెలాసిటీ చూస్తే మనకు ఈ యొక్క 25 km/h స్పీడ్ నార్మల్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ మీటర్స్ పర్ సెకండ్స్లో కొలుస్తారు. మీరు ఇంత చూస్తే అనిమోమీటర్ చూస్తే మీరు ఇది మీటర్స్ పర్ సెకండ్ చూపిస్తుంది అనమాట. 7 meters per second చూపిస్తే అది 25 km స్పీడ్ లెక్క అనమాట. అట్లాగే 10 meters per second చూపిస్తే 35 km/h లెక్క. అలాగే 15 meters per second చూపిస్తే
50 కిలోమీటర్స్ లెక్క. మనం మామూలుగా హైవేలో పోయేటప్పుడు 60 కిలోమీటర్స్ వెళ్తాం కదా, అప్పుడు 20 మినిట్స్ పర్సెంట్ చూపిస్తుంది. పవర్ కూడా చూసారా, ఇక్కడ 1 కిలోవాట్ ప్రొడ్యూస్ అయితే ఈ స్పీడ్లో 3 కిలోవాట్స్ ప్రొడ్యూస్ అయితే ఈ స్పీడ్లో 5 కిలోవాట్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో కాబట్టి స్పీడ్ బట్టి ఆటోమేటిక్గా మన కెపాసిటీ పవర్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూస్తే మీరు ఈ మోటార్లు కూడా మనం ఎక్కువగా మోటార్లు 2 కిలోవాట్స్ మోటార్ వాడతాము 4 వీలర్స్లో. మామూలుగా 2 వీలర్స్ అయితే కనుక 750 వాట్స్ 500 వాట్స్ వాడతాం. హాఫ్ కిలో 3 కిలోవాట్స్ వాడతాము. మామూలుగా మారుతి ఈ చిన్న కార్లకి 3 కిలోవాట్స్ చాలు. స్విఫ్ట్ పెద్ద పెద్ద BMW కార్లకి 5 కిలోవాట్స్ కావాలి. సో 5 కిలోవాట్స్ కావాలంటే మనకు ఇక్కడ ఈ కెపాసిటీ పెంచుకుంటాం, ఇక్కడ ఈ స్పీడ్ పెంచుకుంటాం, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కెపాసిటీ వచ్చేస్తాం. సో ఇక్కడికి వస్తున్న బ్యాటరీలు కూడా 24 వోల్ట్స్ బ్యాటరీ దొరుకుతాయి మార్కెట్లో. మనకు 48 వోల్ట్స్ దొరుకుతాయి, 96 దొరుకుతాయి. 24 వాట్స్ 100 amps 2 కిలోవాట్స్ ఉంటుంది కెపాసిటీ. 48 వోల్ట్స్ 100 వాట్స్ 100 amps 4 కిలోవాట్ ఉంటుంది. 96 వోల్ట్స్ 100 amps 8 కిలోవాట్స్ దాకా వస్తుంది. సో ఇవన్నీ మన మార్కెట్లో దొరుకుతాయి రెడీమేడ్. ఇంకా బ్యాటరీలకు వస్తే లెడ్ యాసిడ్ జెల్ బ్యాటరీ అని ఇప్పుడు రీసెంట్గా లెడ్ యాసిడ్ టైప్ ఉంది, దాంతో లిథియం ఉంది, దాంతో బ్లేడ్ బ్యాటరీస్ ఉన్నాయి, రకరకాల కాంబినేషన్లో మనకు దొరుకుతాయి. కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ జెల్ అనేది చీప్, చాలా కామన్ మ్యాన్కి అందుబాటులో అయిన టెక్నాలజీ. లిథియం పూర్తిగా ఇంపోర్టెడ్, మన దేశంలో ఉండదు, పూర్తిగా ఇంపోర్టెడ్. ఈ బ్లేడ్ బ్యాటరీ ఇప్పుడు చైనా వాళ్ళు BYD కంపెనీ వాళ్ళు తయారు చేశారు బ్లేడ్ బ్యాటరీ అని చెప్పి బ్లేడ్ బ్యాటరీస్. బ్యాటరీ టెక్నాలజీ వచ్చేటప్పటికండి చాలా సింపుల్ టెక్నాలజీ. ఇందులో 2 ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఈ 2 ప్లేట్లు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కింద ఎలక్ట్రోలైట్ ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అని ఒక పక్క చేరుతాయి, డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇంకో పక్క చేరుతాయి. అది ఏ బ్యాటరీ అయినా కావచ్చు, లెడ్ యాసిడ్ బ్యాటరీ అయినా, లిథియం బ్యాటరీ అయినా, బ్లేడ్ బ్యాటరీ అయినా. ఇది కామన్ టెక్నాలజీ, ఎందుకంటే ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రోలైట్. ఈ బ్యాటరీని తయారు చేసే విధానం కూడా దీంట్లో మేము చాలా హారం చేసి ఓల్డ్ బ్యాటరీని మేము మళ్ళీ అప్ చేయగలుగుతాం. మీకు అప్గ్రేడ్ సో దట్ బ్యాటరీ కాస్ట్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది బ్యాటరీ టెక్నాలజీ. సార్ రెడ్ జెల్ కన్నా లిథియంకి డిఫరెన్స్ ఏంటండి? ఈ లెడ్ యాసిడ్ అనేది మామూలుగా లెడ్ యాసిడ్ బ్యాటరీ. జెల్ బ్యాటరీ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ. ఓకే, అంటే మాటమాటికి లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే డిస్టిల్ వాటర్ పోస్తూ ఉండాలి. లోపల ఈ ఎలక్ట్రోలైట్ చూసారా, ఈ ఎలక్ట్రోలైట్ బట్ యాసిడ్, ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ ప్లేట్లు కరిగిచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీని సాంద్రత ఇంత ఉండాలని ఒక పరిమాణం ఉంటుంది. ఈ తగ్గించడానికి, సాంద్రత పెంచడానికి మనం లిక్విడ్ వాటర్ పోస్తాం, డిస్టిల్డ్ వాటర్ పోస్తాం. సో ఇది మనం ఇప్పుడు మెయింటైన్ చేసుకుంటా, లెవెల్ చూసుకుంటా వాటర్ పోసుకోకపోతే ఈ ప్లేట్లు దొరికిపోతాయి, బ్యాటరీ దొరికిపోతుంది. అందుకని కొత్త రీసెంట్ చాలా ఉంటుంది ఈ ఎలక్ట్రోలైట్ బదులు జెల్ వాడతారు. ఈ జెల్ డ్రై కాదు, దీన్ని మెయింటెనెన్స్ ఫ్రీ, మాటమాటికి డిస్టిల్ వాటర్ అయిపోవాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట. ఇంతకుముందు చిన్న బ్యాటరీలు వచ్చి చూపిస్తుంది, చిన్న బ్యాటరీ చూపించి మోటార్ సైకిల్ బ్యాటరీ అవి వచ్చాయి, చిన్న బ్యాటరీ మెయింటెనెన్స్ ఫ్రీ జెల్ బ్యాటరీ. ఇప్పుడు పెద్దవి వచ్చాయి, ఇప్పుడు పెద్దవి వచ్చాయి మెయింటెనెన్స్ ఫ్రీ జెల్ బ్యాటరీ. ఇవి బ్లాస్ట్ కావు, వేడెక్కవు, చాలా రోజుల పాటు ఉంటాయి. ఏ కామన్ మ్యాన్ ఎవడైనా దాన్ని రిపేర్ చేయగలుగుతాడు. ఇండియాలో ఏ మూల దొరుకుతాయి. ఈ లిథియం బ్యాటరీ వచ్చినప్పటికీ మనల్ని బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. అది పేలిపోద్ది, వేడెక్కుద్ది, ఈ రతుకులు పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దీంట్లో ఏ సమస్యలు లేవు. మహా అంటే ఎక్కువ ఛార్జ్ అయితే ఉబ్బుద్ది, అంతే, బల్క్ వస్తుంది, అంతే, కానీ పేలదు. సో పేలదు కాబట్టి ప్రమాదం లేదు. అది ఎక్కువ ఛార్జ్ అయితే పేలిపోద్ది. దానికోసం ఏం చేశారు, BMS అనే కొత్త సిస్టమ్ సర్క్యూట్ ఇచ్చారు, దట్ ఇస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఆ సర్క్యూట్ పెడితే ఆ బ్యాటరీని ఎక్కువ ఛార్జ్ కానికుండా ఆపుద్ది. అది అడిషనల్ కాస్ట్, అది ఇచ్చామని చెప్తారు కానీ ఇవ్వనందువల్ల ఛార్జ్ అయ్యేటప్పుడు పేలిపోవడాలు ఇవన్నీ చూస్తుంటాం మనం. సో ఆ BMS పెడితే అది కాదు, ఖచ్చితంగా అడగాలి BMS పెట్టారా అని అడిగితే పర్లేదు. బట్ ఏమైంది, టోటల్గా ఇంపోర్టెడ్, మన దేశంలో తయారీ వ్యవస్థ కాదు. యూజ్ అండ్ త్రో, అంటే పోతే పర్లేదు చెప్తే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకొని
సరిదిద్దుకునే అవకాశం లేనటువంటి వ్యవస్థ. అందువల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు పెద్దగా మనం చూస్తున్నామంటే నిరుత్సాహం కారణం అదే. బిఎంఎస్ ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీకి వేసుకోకూడదు. వేసుకోవచ్చు, ప్రతి బ్యాటరీకి వేసుకోవచ్చు. దానివల్ల సేఫ్ కూడా, బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది. అంటే ఛార్జ్ అవగానే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది. ఓవర్ ఛార్జ్ కాదు, ఓవర్ ఛార్జ్ అనేది అవుతుంది, వేడెక్కిపోయి లైఫ్ ఆఫ్ ది బ్యాటరీ తగ్గిపోతుంది.